ప్రాంతంలో అంటే సోమందపల్లి, రుద్దం, పెనుగొండ ఈ మండలాల్లో గ్రామీణ ప్రాంతాలలో అనేక చోట్ల ఆర్డిఎస్ఎస్ స్కీమ్ కింద రివ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర సహకారంతో 24 గంటలు అన్ఇంటరప్టెడ్ నిరంతర విద్యుత్ సరఫరా చేయాలనేటువంటి ఆలోచనతో ఈ లైన్లు వేయడం జరిగింది, కరెంట్ లైన్ లాగడం జరిగింది. అయితే దీన్ని చాలా చోట్ల ఈ వైరు దొంగతనానికి గురి కావడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ అనేక ప్రాంతాల్లో జరుగుతున్న దాన్ని దృష్టిలో ఉంచుకొని ఛాలెంజ్గా తీసుకొని ఇట్లాంటి ఎట్లయినా సరే ఈ కేసు ఇట్లా ఈ దొంగతనాలు అరికట్టాలి, జరిగినట్టు వాటిని పత్తా జరిగిన ఆలోచనతో సోమందపల్లి ఎస్ఐ గారు, పిఎస్ఐ మరియు వారి సిబ్బంది దీనిపైన ప్రత్యేకంగా చేస్తున్నటువంటి ప్రయత్నాల ఫలితంగా ఈరోజు పక్కా సమాచారంతో ఉదయం 11:30 గంటలప్పుడు ఈదుల బళ్ళాపురం జూలుకుంట మధ్యలో ఒక 5 మంది వ్యక్తుల యువతను అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారిస్తే ఒకరు అభిలాష్ సోమందపల్లి, ఇంకో పఠాన్ షబ్బీర్, జమీర్, జిలానీ, బక్తర్ వీళ్ళంతా కూడా బ్రాహ్మణపల్లి గ్రామం. ఇందులో అభిలాష్ వచ్చేసి మగ్గం నేస్తాడు, మిగతా ఇద్దరిలో ఒక ఇద్దరు ఆటో, ఒక ఇద్దరు వచ్చేసి బేల్దారి పని చేస్తారు. వీళ్ళంతా యువత ఈ జల్సాలకు అలవాటుపడి వీళ్ళు ఈ 3 మండలాల్లో ఉన్నటువంటి ఈ కరెంటు వైర్ను దొంగతనం చేయడం జరిగింది. వాళ్ళ యొక్క విచారణలో వాళ్ళు ఎక్కడెక్కడ చేశాము, ఎక్కడ దాచిపెట్టాము, ఏ వాహనంలో తరలించాము అనేటువంటి వివరాలు వాళ్ళు యొక్క నేర ఒప్పుదలలో చెప్పిన మేరకు వాళ్ళ 5 మందిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళు చెప్పిన మేరకు దాదాపు 3100 కేజీలు, దాని విలువ 600 లక్షలు ఈ కరెంటు వైర్నంతా ఈ బ్రాహ్మణపల్లి అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లోపల దాచిపెట్టినామని చెప్పిన మేరకు పోయి అక్కడ 3100 కేజీల కరెంటు వైర్ను, దాని విలువ 600 లక్షలు స్వాధీనపరచుకోవడం జరిగింది. వీళ్ళపైన ఈ 3 మండలాల్లో ఉన్నటువంటి ఆ కేసుల్లో అంతా కూడా అరెస్టు చేయడం జరిగింది. ఈరోజు సాయంకాలము ఈ 5 మంది ముద్దాయిలను కూడా మన పెనుగొండ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ గారి ముందు హాజరు పెట్టడం జరుగుతుంది.